ఓం నమ శివాయ. శ్రీ మాతడ మహా. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. రేపే డిసెంబర్ 31 బుధవారం. ఈ సంవత్సరానికి అదే ఆఖరి రోజు. ఈ రోజు అర్ధరాత్రి గడిస్తే చాలు మన జీవితంలోనికి ఒక సరికొత్త సంవత్సరం కొత్త ఆశలతో అడుగు పెడుతుంది. సాధారణంగా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు అంటే డిసెంబర్ 31వ తేదీ రాత్రి సమయంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ రకరకాలుగా వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కేక్ కట్ చేస్తూ బిర్యానీలు వండుకొని లేదా కొనుక్కొని తింటూ ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి డిసెంబర్ 31న రాత్రికి మీరు కేక్ తిన్నా తినకపోయినా ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఒక్క పండును మాత్రం ఖచ్చితంగా తినండి. ఇలా ఈ పండు తింటే చాలు రాబోయే కొత్త సంవత్సరంలో మీకు విపరీతమైన ధన ఆకర్షణ కలుగుతుంది. ఇక మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం మీ సొంతం అవుతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కొత్త సంవత్సరంలో కష్టాలు కన్నీళ్ళు అనేటివి రావు. ఆర్థిక సమస్యలు అస్సలు దరి చేరవు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు పొందుకుంటారు. జ్యోతిష శాస్త్రరీత్యా ఈ పండుకు అంతటి అద్భుతమైన శక్తి ఉంది. ఈ పండును కరెక్ట్గా డిసెంబర్ 31 నైట్ 12 గంటలకు తింటే వచ్చే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీ ధన సంపాదన పెరిగే యోగాలు వస్తాయి. ఐశ్వర్యానికి ఐశ్వర్యం వస్తుంది. మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండగలుగుతారు. కొత్త సంవత్సరంలో ధన ద్వారాలు బాగా తెరుచుకొని మీ సంపాదన ఊహించని విధానంగా పెరుగుతుంది. మరి ఇంతకీ డిసెంబర్ 31 నైట్ ఏ పండు తినాలి, ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలను తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దేవుడిపై భక్తితో వెంటనే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని చెప్పి కోరుకుంటూ కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చెప్పి భక్తితో కామెంట్ చేయండి. ఇంకా విషయం ఏమిటంటే డిసెంబర్ 31 నైటు బయట తిరగకూడదు. అలా తిరిగితే సంవత్సరం అంతా కూడా కష్టాలను అనుభవించవలసి వస్తుంది. చాలామంది ఈ విషయం తెలియక డిసెంబర్ 31 నైట్న బయట తిరుగుతారు. కానీ అలా తిరగవద్దు, ఇంట్లో ఉండండి. 31 నైట్ను మీరు కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోండి, లేదా సెలబ్రేట్ చేసుకోకపోయినా చక్కగా పడుకోండి. ఇది మన తెలుగు పండుగ కాదు గనక సెలబ్రేట్ చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఈ అర్ధరాత్రి సమయంలో బయట మాత్రం తిరగవద్దు. అలా తిరిగితే సంవత్సరం అంతా కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. డిసెంబర్ 31 నైట్ బయట రోడ్ల మీద తిరగవద్దు. అలాగే ఈరోజు అంటే డిసెంబర్ 31వ తేదీన రాత్రి మీ ఇంటి ముందు ముగ్గులు తప్పనిసరిగా వేసుకోవాలి. కేవలం ముగ్గులు వేయడమే కాదు, వాటిలో అందమైన రంగులు కూడా నింపుకోవాలి. అలా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి అలంకరించుకోవడం వల్ల సాక్షాత్ లక్ష్మీదేవి ఆకర్షితురాలై మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. ఆ రంగుల ముగ్గులు ఎలాగైతే కలకలలాడుతూ ఉంటాయో లక్ష్మీదేవి కొత్త సంవత్సరంలో మీ జీవితాన్ని కూడా అలాగే రంగులమయంగా సుఖ సంతోషంతో నింపుతుంది. ఇక అసలు విషయానికి వస్తే జ్యోతిష్య పండితులు ఈ సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి ఒక ప్రత్యేకమైన పండును తింటే సంవత్సరం అంతా విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు. మరి ఆ పండు మరేదో కాదు, తెల్ల ద్రాక్ష పండు. అవును, చూడడానికి చాలా సాధారణంగా కనిపించే ఈ ద్రాక్ష పండ్లలో అద్భుతమైన దైవిక శక్తి దాగి ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ 31 రాత్రికి ఈ ద్రాక్ష పళ్ళను తింటే రాబోయే కొత్త సంవత్సరంలో మీకు ఇక తిరగనేదే ఉండదు. నవగ్రహాలు కూడా శాంతించి మీకు అనుగ్రహంగా ఉంటాయి. మీకు విపరీతమైన ధనయోగం కలుగుతుంది. కనుక అందరూ కూడా డిసెంబర్ 31 రాత్రి ద్రాక్ష పండు తినండి. అయితే దీనికి ఒక చిన్న నియమం ఉంది. అదేమిటి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా 5 ద్రాక్ష పండ్లను తినాలి. అసలు ద్రాక్ష పళ్ళను ఎలా తినాలి అంటే డిసెంబర్ 31న సాయంత్రం సమయంలోనే మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో లెక్కించుకోండి. ఒక్కొక్కరికి 5 ద్రాక్ష పండ్ల చొప్పున లెక్కపెట్టి మార్కెట్ నుంచి మంచి నాణ్యమైన తెల్ల ద్రాక్షలను తెచ్చుకోండి. ఉదాహరణకు మీ ఇంట్లో 3 ఉంటే 15 ద్రాక్ష పళ్ళు, 4 ఉంటే 20 ద్రాక్ష పళ్ళు, 5 ఉంటే 25 ద్రాక్ష పండ్లు తెచ్చుకొని లెక్కబెట్టుకొని తెచ్చుకోండి. వాటిని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టి దేవుడి గదిలో లేదా పూజా మందిరంలో పెట్టుకోండి. సాయంత్రం దీపారాధన చేసినప్పటి నుంచి రాత్రి 12 గంటల వరకు వాటిని దేవుడి దగ్గరే అలాగే వదిలేయండి. మళ్ళీ రాత్రి సరిగ్గా 12 గంటలు అవుతుంది కదా, కొత్త సంవత్సరం మొదలవుతుంది. కనుక అప్పుడు ఆ ద్రాక్ష పళ్ళను దేవుడి గదిలో నుంచి బయటకు తీసి ఇంట్లో ఉన్న వారందరూ కూడా తల 5 పండ్లను చేతుల్లోనికి తీసుకెళ్ళండి.
వాటిని తినే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని మనసులో 3 సార్లు భక్తి శ్రద్ధలతో జపించండి. అలా జపించడం వలన ఆ పనులకు దైవిక శక్తి వస్తుంది. కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే ఉండి మీరు విశేషంగా ధనం సంపాదించుకోగలుగుతారు, వృద్ధిలోనికి రాగలుగుతారు. ఇలా ఈ మంత్రాన్ని 3 సార్లు జపించి ఆ తర్వాత ఆ 5 ద్రాక్ష పళ్ళను తినండి. ఇక్కడ చాలామందికి ఒక సందేహం రావచ్చు, మేము రాత్రి కేక్ కట్ చేసాం కదా, మరి కేక్ ఎప్పుడు తినాలని. ఒకవేళ మీకు 31st నైట్ కేక్ తినే అలవాటు ఉంటే ముందు ఈ ద్రాక్ష పండ్లను తిన్న తర్వాతనే కేక్ తినండి. ఒకవేళ మీకు కేక్ తినే అలవాటు లేకపోతే మరీ మంచిది, కేవలం ద్రాక్షలు తిని పడుకోవచ్చు. కానీ కేక్ తినే అలవాటు ఉన్నా ఏం పర్వాలేదు, ముందు ద్రాక్ష పళ్ళు తిని ఆ తీపి నోటితోటే ఆ తర్వాత కేక్ తినండి. కానీ పొరపాటున కూడా ముందు కేక్ తిని ఆ తర్వాత ద్రాక్ష పళ్ళను తినవద్దు. అలా తింటే ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ చిన్న నియమాన్ని పాటిస్తూ డిసెంబర్ 31 నైట్ అందరూ ద్రాక్ష పండ్లను తినండి. మీరు 31st నైట్ ఒకవేళ బిర్యానీ తిన్నా పర్వాలేదు, 12 గంటలకు ద్రాక్ష పళ్ళను తినండి. అలా తినడం వల్ల కొత్త సంవత్సరంలో మీకు అదృష్టం బాగా కలిసొస్తుంది. ఇది వార నక్షత్రం కలిసి వచ్చిన సమయంలో ద్రాక్ష పళ్ళు తింటే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అని, విపరీత ధన ఆకర్షణ కలుగుతుందని, పట్టిందల్లా బంగారం అవుతుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంతేకాదు ఈరోజు రాత్రి ద్రాక్ష పళ్ళను తినడం వల్ల మీ ఇంట్లో ఉన్న ధన ద్వారాలు తెరుచుకుంటాయి. రాబోయే సంవత్సరంలో మీకు ధనం విషయంలో లోటు అనేది రాదు. ధన సంపాదన కూడా పెరిగే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. అన్ని విధాలుగా మీకు కాలం కలిసి వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోని విజయాలు కూడా పొందుతారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ విధంగా ద్రాక్ష పళ్ళను తిని కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడితే రాబోయే సంవత్సరంలో వారి బుద్ధి వికసించి చదువులోని రాణిస్తారు, విద్యలో ముందుంటారు. అంతేకాదు ఎవరైనా సరే ఇలా ద్రాక్ష పళ్ళను తింటే కొత్త సంవత్సరంలో ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కష్టాలు, దరిద్రాలు, ఇది బాధలు ఏమీ కూడా మీ దరి చేరవు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ 31 నైట్న మర్చిపోకుండా ఈ పండును తినండి. కొత్త సంవత్సరంలోనే దేనికి లోటు లేకుండా సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ డిసెంబర్ 31న కొన్ని పనులు చేయకూడదని కూడా శాస్త్రాల్లో ఉంది. అవును, డిసెంబర్ 31వ తేదీన మనం పాటించాల్సిన నియమాలు ఎంత ముఖ్యమో మనం చేయకూడని పనులు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఒక సంవత్సరం ముగిసి మరొక కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సంధికాలం. ఈ సమయంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు రాబోయే ఏడాది మొత్తం మనపైన ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. మన పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఈ రోజున మనం కొన్ని పనులకు దూరంగా ఉండడం చాలా శ్రేయస్కరం. మొదటిగా డిసెంబర్ 31వ తేదీన ఇంటిని అశుభ్రంగా ఉంచుకోవడం అసలు మంచిది కాదు. చాలామంది పండగ హడావిడిలో పడి ఇంటిని చిందరవందరగా ఉంచుతారు. కానీ లక్ష్మీదేవి ఎప్పుడూ శుభ్రత ఉన్న చోటే నివసిస్తుంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఈ రోజున ఇల్లు దుమ్ము ధూళితో ఉంటే అది దరిద్రాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. కాబట్టి ఆ రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి నుంచి చెత్తను బయటపడేయకూడదు. సాయంత్రం పూట లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం. ఆ సమయంలో చెత్తను, ధూళిని బయటకు ఊడ్చడం అంటే లక్ష్మీదేవిని బయటకు పంపించడమే. అలాగే ఈ రోజున ఎవరిని నిందించడం, తిట్టడము, కోపగించుకోవడం చేయొద్దు. సంవత్సరం చివరి రోజున మనస్సులో ద్వేషం, కోపం ఉంటే అది రాబోయే సంవత్సరం అంతా కూడా మనల్ని వెంటాడుతుందని నమ్ముతూ ఉంటారు. కనుక ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడడం, పిల్లల్ని కొట్టడం వంటివి అసలు చేయకూడదు. ఇల్లు ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా ఉంటే కొత్త సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే డిసెంబర్ 31న ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకూడదు. సంవత్సరం చివరన మన చేతిలో ఉన్న లక్ష్మిని వేరే వాళ్ళకి ఇవ్వడం వలన వచ్చే ఏడాది ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే అప్పు తీసుకోవడం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి డబ్బు లావాదేవీలకు ఈ యొక్క రోజు దూరంగా ఉండడం మంచిది. అలాగే ఈ రోజున పగిలిన వస్తువులను ఇంట్లో ఉంచుకోకండి. పగిలిన అద్దాలు, విరిగిన కుర్చీలు, పనిచేయని గడియారాలు ఏవైనా ఉంటే వాటిని వెంటనే బయటపడేయండి. ఇవి నెగిటివ్ ఎనర్జీకి కేంద్రాలు. ఇవి ఇంట్లో ఉంటే కొత్త ఆశలకు, కొత్త అవకాశాలకు అడ్డుకట్ట వేస్తాయి. ముఖ్యంగా వంటగదిలో పగిలిన పాత్రను అస్సలు ఉంచకూడదు. అలాగే ఈ రోజున కత్తెరతో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు. ఇవి దరిద్రానికి సంకేతాలుగా భావిస్తారు. అలాగే ఈరోజు చీకటి పడ్డాక తలస్నానం చేయకూడదు.
డిసెంబర్ 31న రాత్రి వేళలో ఏడుస్తూ కూర్చోవడం, గతం గురించి తలుచుకొని బాధపడడం మానేయాలి. గడిచిపోయిన కాలాన్ని మనం ఎలాగూ వెనక్కి తీసుకురాలేము. కాబట్టి జరిగిపోయిన చేదు జ్ఞాపకాలను తలుచుకొని బాధపడే బదులు రాబోయే భవిష్యత్తు గురించి పాజిటివ్గా ఆలోచించాలి. నిరాశ నిస్పృహలతో పాత సంవత్సరానికి వీడ్కోలు పలికితే కొత్త సంవత్సరం కూడా అలాగే సాగుతుంది. అందుకే ఎంత కష్టంలో ఉన్నా సరే డిసెంబర్ 31 రాత్రి ముఖంపైన చిరునవ్వుతో ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మీరు ఎంత సంతోషంగా ఉంటే కొత్త సంవత్సరం మీకు అంతటి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ఎలాంటి ప్రతికూల శక్తులకు తావివ్వకుండా ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు మీ పూజ గదిలో ఏ విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం కలిసి వస్తుందో, 31st నైట్ మీకు పూజ గదిలో పాటిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం. ఎవరైతే అప్పులతో బాధపడిపోతుంటారో, ప్రతి సంవత్సరం వారి జీవితంలో ఎదుగుదలలో మార్పు చూడలేకపోతున్నారు, అలాంటి వారు కూడా ఈ డిసెంబర్ 31 రాత్రి పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా కొన్ని నియమాలను పాటించినట్లయితే తప్పకుండా మీ జీవితంలో మార్పును చూస్తారు. మరి మీ జీవితంలోని ఎదుగుదలను చూడడానికి డిసెంబర్ 31st నైట్ పూజ గదిలో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 31 సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ రోజున రాత్రి 12 గంటలకు ఇల్లంతా కూడా చీపురుతో ఊడ్చి కొంచెం పసుపు, పిడికెడు గల్లులుప్పు తీసుకొని నీళ్ళలో కలిపి ఇంటి మూలల్లో చిమ్మాలి. ఇలా చేసిన తర్వాత ఇంటిని తడి క్లాత్తో శుభ్రం చేసుకోవాలి. ఇలా పసుపు, ఉప్పును ఇంటిలో ఉన్న ప్రతి మూలన చెల్లి శుభ్రం చేస్తే ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది. గల్లులుప్పుకు నెగిటివ్ శక్తిని గ్రహించే శక్తి ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 31న ఇంట్లో పసుపు, ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేస్తే ఆ ఇంట్లో ఉండే దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. సంవత్సరం అంతా వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. అలాగే డిసెంబర్ 31 రాత్రి ఈ పని చేసిన తర్వాత పూజా మందిరంలో ప్రమిదలో ఆవు నెయ్యి వేయండి. ఆ ప్రమిదలో 3 ఒత్తులు విడివిడిగా వేయాలి. ఎటువంటి ఒత్తులు వేసినా పర్వాలేదు, కానీ ఆవు నెయ్యి వేసిన ప్రమిదలో మాత్రం 3 ఒత్తులు విడివిడిగా వేయాలి. అందులో ఒక ఒత్తి దైవానికి, ఇంకొక ఒత్తి కుటుంబం పేరున, 3వ ఒత్తి ప్రకృతి పేరున, ఇలా 3 ఒత్తులు వేసి వెలిగించాలి. ఇలా వేసిన తర్వాత దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి పటానికి గంధం బొట్లు పెట్టండి. లక్ష్మీదేవికి పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించండి. ఈ దీపాన్ని వెండి ప్రమిదలో వెలిగించడం వలన లక్ష్మీ అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. వెండి ప్రమిద లేని వారు మామూలు ప్రమిదలో దీపం పెట్టుకోవచ్చు. అలాగే పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి కమల పూలతో అలంకరణ చేయండి. లక్ష్మీదేవికి కమల పూలంటే ఎంతో ఇష్టం. కాబట్టి ఈ డిసెంబర్ 31న రాత్రి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి కల్వ పూలతో అలంకరణ చేసి ఆ సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైన ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంటే డిసెంబర్ 31 రాత్రి లక్ష్మీదేవికి కల్వ పూలతో పూజ చేస్తే ఆమె యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది. మీకు డబ్బు అసలు లోటు అనేది ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడతారు. మీకు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలి అంటే ఏకాక్షి నారికేలం అనే ఒక కొబ్బరికాయ ఉంటుంది. సహజంగా కొబ్బరికాయకు 3 కన్నులు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన కొబ్బరికాయలకు ఒకే ఒక కన్ను ఉంటుంది. దానిని ఏకాక్షి నారికేలం అంటారు. ఆ ఏకాక్షి నారికేలంను లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి ఆ కొబ్బరికాయకు గంధము, కుంకుమతో బొట్లు పెట్టి అక్షింతలతో పూజ చేసుకోవాలి. ఇలా ఒక కన్ను ఉన్న కొబ్బరికాయకు గంధము, కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. కొబ్బరికాయకు అక్షింతలతో పూజ చేసినప్పుడే లక్ష్మీదేవికి కూడా అక్షింతలతో పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత లక్ష్మీదేవికి కొబ్బరికాయకు ధూపాన్ని చూపించి హారతి ఇవ్వండి. మరుసటి రోజు జనవరి 1వ తేదీ స్నానం చేసిన తర్వాత ఆ కొబ్బరికాయను తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో పెట్టుకోవాలి, లేదా లాకర్లోనైనా సరే పెట్టుకోవచ్చు.
ఇలా డిసెంబర్ 31న పూజ వేసిన కొబ్బరికాయను జనవరి 1న బీరువాలో పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట తాండవం చేస్తుంది. దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. అనేక మార్గాల నుంచి ధనం అభివృద్ధి చెందుతూ వస్తుంది. కాబట్టి డిసెంబర్ 31 రాత్రి ఎవరైతే పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా సిరి సంపదలకు లోటు లేకుండా చూస్తుంది. కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు పూజ గదిలో కొబ్బరికాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా ఈ పరిహారం చేసి చూడండి. మీ ఇంట్లో అసలు డబ్బుకు లోటు అనేది ఉండదు. సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట తన అనుగ్రహాన్ని ఉంచుతుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోయి అదృష్టం మీకు వరిస్తుంది. అంటే తప్పనిసరిగా డిసెంబర్ 31 రాత్రి పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఇది ఒక మంచి మార్గం అని మనకు పండితులు కూడా చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ విధంగా ఈ డిసెంబర్ 31 రోజు నైటు ఈ విధంగా ఈ ఫ్రూట్స్ను తినండి. మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.